నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, తెలంగాణలో అతిపెద్ద అంటే దేశంలో చర్చించుకునే విధంగా అతిపెద్ద స్కామ్కి తెరలేపారు. 9,500 ఎకరాల భూమిని అమ్మేసి ఎవరి జేబులోకి వెళ్తున్నాయనే అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా ఏం జరుగుతుంది? ఆ భూములు ఎవరివి? ఈ భూముల వలన ఎవరికి నష్టం, ఎవరికి లాభం? దీంతో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చూస్తున్నారు, తెలంగాణలో 2 అంశాల మీద చర్చ జరుగుతుంది. ఒకటి వచ్చేసి అతిపెద్ద భూ స్కామ్ లాగా చెప్తున్నారు. 9,500 ఎకరాల భూమి అంటే అసలు అందరూ ఆశ్చర్యపోతారు, ఇంత భూమి ఎక్కడిది అసలు అనేసి. సెకండ్ పాయింట్ వచ్చేసి బీసీ రిజర్వేషన్ల గురించి ఇప్పటికీ కూడా మేము పార్టీ పరంగా కట్టుబడి ఉన్నామంటారు, కానీ నిజంగా పంచాయతీ ఎలక్షన్స్కి సర్పంచ్లకు ఏం బీఫామ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 అంశాల్లో ఫస్ట్ వచ్చేసి తెలంగాణలో ఉన్న ఆస్తులను కొల్లగొడుతున్నారు, ఎవరెవరి చేతులకు వెళ్ళబోతున్నాయి. 30% మాత్రమే అమ్మి 70% ఎవరి జేబుల్లోకి. నాకు ఈ విషయంలో నేను ఇప్పటిదాకా నా విశ్లేషణలు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారు అన్న పందాలో నేను ఎప్పుడు విశ్లేషించలే. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ ఉంది, ఒక మొనాటమీని బ్రేక్ చేస్తూ ఆయన మట్టుకు ఆయన రాజకీయాలు చేస్తున్నాడని చెప్పుకుని వచ్చారు. కానీ ఈ విషయం చూస్తే ప్రభుత్వ ఆస్తి అన్నది ఏదైనా కనబడితే నిద్రపట్టని రాజకీయ నాయకుడు ఎవడన్నాడంటే దేశం మొత్తం మీద అది చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా కలకల్లాడుతుందా, లేకపోతే దానికి ఏమైనా చిన్న, ఇప్పుడు సాధారణంగా మనకు జ్వరం వచ్చిందనుకో, జ్వరానికి ఎవడన్నా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాడంటే అది చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి డాక్టర్ చూడు ఇంకా బతకడీడు చచ్చిపోతాడని చెప్పి దాన్ని బలవంతంగా, ఇప్పుడు చూడు ఏనుగు చచ్చినా బతికినా 10,000 అన్నట్టు ఏనుగు దంతాలు నమ్మో, లేకపోతే ఏనుగు ఏదో చేసో, లేదా బాడీని ఏదో రీసెర్చ్ సెంటర్కి ఇస్తానన్న కాన్సెప్ట్లో ఇండస్ట్రీస్ అన్నింటినీ ఎలా భ్రష్టు పెట్టించాడు ఆయన. మా పాసంగా దగ్గర గురుగారు చెప్తారు బాగా. అలాగా ఈ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో అడాప్ట్ చేసుకున్నాడు అనిపించాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు సాధారణంగా నేను గత ప్రభుత్వం ఒకటి చూశాను, అది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూశాను. వాళ్ళకి డబ్బులు నిజంగా అవసరం అయినప్పుడు ఒక ల్యాండ్ పప్పాలగూడ కానీ నానక్రమగూడ కానీ ఇలాంటివి ఏమైనా ల్యాండ్ ఆక్షన్స్ పెడితే ఎంతకి వెళ్ళాయో తెలుసు. దగ్గర 140 కోట్లు 100 కోట్ల పైన మొన్న వీలేస్తా కూడా చెప్పారు కదా, చాలా గొప్పగా మేము 137 కోట్లకు అమ్మినాము నియోపోలిస్లో అని చెప్పి. నియోపోలిస్లో 137 కోట్లు అమ్మిన దగ్గర ఈ గ్రేటర్ హైదరాబాద్ రౌండ్ రేడియస్లో ఒక దగ్గర 200 కిలోమీటర్ల రేడియస్ అనుకుందాం, 187 అంత దగ్గర 7 జిల్లాలని టచ్ చేస్తూ ఇప్పుడు ఆ ప్రణాళిక తెగించిన క్యాబినెట్ దీంట్లో కూడా నియరెస్ట్ మున్సిపాలిటీలు సర్పంచ్లు ఇవన్నీ కలిపేశారు. 27 కూడా కలిపారు కదా. సో ఇక్కడ మీరు అగ్రిగేట్న 10 కోట్లు వేసుకుందాం. వర్స్ట్ కేస్ సినారియోలో 9,500 కోట్లు, 9,500 ఎకరాలు 10 కోట్లు అగ్రిగేట్ వేస్తే ఎంతమ్మా? లేదరా, 10 లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తే కదా, అన్నట్టు కాదంటవా? సో అలాంటిది ఏమీ కాకుండా 100 కోట్లు అయితే గ్యారంటీకి వెళ్తాయి కదా ఈ రేడియస్లో ఎవడైనా సరే. అలాంటిది ఏమీ కాకుండా వీళ్ళు 30% ఏ ప్రాతిపదిక మీద అమ్ముతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి ఇదేదో క్విడ్ ప్రోకో ఏదో కథలన్నీ వీళ్ళే చెప్తారు కదా. ఇప్పుడు 30% నీకు కోడిపెట్టలేక ల్యాండ్ వస్తుంది, ఇండస్ట్రియల్ పాలసీ మాట్లాడదాం. ఏపీఐసీసీ ల్యాండ్లు ఉంటాయి, ఓ స్టిపులేటివ్ టైంలో అది ఇండస్ట్రీ కట్టలేదు. కానీ ఇప్పుడు కట్టడానికి ప్రభుత్వ పరంగా నీకు ఇక్కడ ఎలకేషన్ క్యాన్సిల్ అయింది, వేరే దగ్గర అలకేట్ చేస్తున్నాం అంతే కదా. లేదా SEZ ఒక ప్లాంట్ పెడతాడు, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదో చెప్తాడు, వాడు కుదరలేదు. లేదా హార్డ్వేర్ పార్క్లో అలకేట్ చేశారు, అక్కడ వాడికి కుదరలేదు, ఇంకోటికి అలకేట్ చేశారు. తర్వాత వాడికి జరిగేది ప్రభుత్వ పరంగా అరే బాబు నువ్వు అప్పుడు తృణమో కట్టావు, ఇప్పుడు పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ అవుతుంది, ఊరవతలు ఇస్తున్నాం, ప్రజెంట్ ఉన్న రేట్లో నీకు సబ్సిడైజ్డ్ రేట్లో రిజిస్ట్రేషన్ ఎక్స్క్యూజ్ ఇస్తాం, ఈ రేట్ అయితే ఇది ప్రభుత్వ రేటు. ఇవేవీ లేకుండా ఉన్నదాన్ని అసలు ఈ తెలంగాణలో ఈ భూమి రేట్లు చూసి ఒక్కొక్కడికి నోటంటే మాట్లేదు. ఇప్పుడు అమరావతి అంటే కింద మీద పడుతున్నారు, వాళ్ళతో కాదని మీరే కదా కంపేర్ చేశారు మొన్న. సో ఇలాంటిది ఇంత హ్యాపెనింగ్ ప్లేస్లో 9,500 ఎకరాలు ఉన్న భూ ఆస్తిని ఏమీ కాకుండా మీరు దాన్ని 30% అంటే ఎవడికి మేలు చేయడానికి మీరు కొత్తది. అందులో మీరు రియల్ ఎస్టేట్ కింగ్. నేను ఇద్దరిని తెలంగాణలో ఒక కేసీఆర్ గారు అమ్మాయి కవితమ్మ ఒకటి, నెక్స్ట్ ఈ రేవంత్ రెడ్డిని మించిన వాళ్ళు లేరు రియల్ ఎస్టేట్లు. మిగిలిన వాళ్ళు ఎందుకు పోతుంది, పెద్ద చిన్నజీరు ఎందుకు పనికిరాడు వాళ్ళ ముందు. రియల్ ఎస్టేట్ కింగ్ అంటారు చిన్నజీరిని, అలాంటిది వీళ్ళిద్దరిని మించిన వాళ్ళు లేరు. అలాంటిది మీరు ఇంత అవగాహన ఉన్నదే రేవంత్ రెడ్డి గారు తృణప్రాయంగా క్యాబినెట్ నిర్ణయంలో 30% ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే నాకైతే ఇలా టింగమని యాంటీనా లేచే పైకి ఏంటిది అని. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నిజంగా ఈరోజు హ్యూజ్ ఎక్స్పాన్షన్తో సక్సెస్ అనుకుందాం. మీరు విజనరీ లీడరు, ఈ గురు శిష్యుల బంధం ఏదో అందరూ చెప్తుంది దానికి
ఇంకొక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఇంకో గ్రేటర్ సిటీని ఎక్స్పాండ్ చేస్తూ ఇంకొక రేడియస్ ఆఫ్ 100 కిలోమీటర్స్ క్రియేట్ చేస్తున్నాం అన్న కాన్సెప్ట్ వీళ్ళకి 9,500 ఎకర్స్ని వేరే ఇండస్ట్రియలైజేషన్కి అలొకేట్ చేస్తూ వేరియస్ పాకెట్స్లో స్టేట్ వైడ్గా ఆ పని ఎందుకు చేయట్లే? ఇది విభిన్నంగా ఉన్నదానికి ఈ 30% డిస్కౌంట్ కాన్సెప్ట్ ఏంటి? ఇంత ఘోరం 70%. ఆన్ అగ్రిగేట్ నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 50 నుంచి 100 కోట్ల మధ్యలో ఉంటుంది. 30% అంటే ఎంత ఎక్స్చెకర్కి లాస్ అది? మొన్న మీరే కదా నేను ఇది కదా సంబరాలమయం కాబట్టి 137 కోట్లు 140 కోట్లకి అమ్మేమని చెప్పిన మీరు, అంత అవగాహన రియల్ ఎస్టేట్ మీద ఉన్న మీరు ఇదేంటండి ఇది ఎక్కడ వింత పోకడా? కానీ అమ్మాలనుకుంటే వీళ్ళు కూడా దీన్ని వీళ్ళు అలొకేట్ చేసుకుని వీళ్ళే అమ్ముకోవచ్చు, లేదా డెవలప్ చేసి అమ్మొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏంటి అని అంటే కేవలం 30%కి ఇచ్చేసి 70% ఇక్కడ ఎవరి జేబులోకి వెళ్తుంది, ఎంత పెద్ద భారీ స్కెచ్ చేశారు, దీని తెర వెనుక ఎవరున్నారనే చర్చని ఇప్పుడు అందరికీ అనుమానాలు. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం అవుతుంది, తెర వెనుక ఇంకోడు ఉంటాడు. వాళ్ళందరూ ముసలోళ్ళ కాంగ్రెస్లో దమ్మిడికి పనికిరాలు ఉన్నారు. అది నేషనల్ లెవెల్ కాంగ్రెస్ అంటే తలా ఏమంటారు చూడు, తలా పాపం పిడకడు పంచుకుంటున్నట్టు అంటారు చూడు. ఇది పాపం పంచుకోవడం కదా, డబ్బులు పంచుకునే డబ్బులు అదే రాష్ట్ర రేపు ఇది పాపం. దేశం మొత్తం మీద కాంగ్రెస్ గుండు గీసి కూర్చోబెట్టారు. ఇంకా మిగిలింది ఒక ఆర్థిక భాండాగారమైన తెలంగాణ, అది కూడా సదరన్ స్టేట్లో ఉంది. దీని దగ్గర ఈ బిక్కులాడుకుంటున్న ప్రాణం ఈసారి ఈ ముసలి ప్రాణం కొట్టుకుంటున్నప్పుడు కలోగించు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్ని కూడా రిటర్న్ లాక్కుంటామనేసరికి ఇది కేబినెట్ మీటింగ్ పెట్టి దీంట్లో నిన్న మొత్తం ఇదే చర్చ, దాని గురించి నచ్చ చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న మంత్రులు మాట్లాడుతున్నాం. ఎవడో ఒక అధికారిని బకరగాని చేస్తారు, ఈడే బయట చెప్పాడని. ఇప్పుడు విషయం అంతా ఎవడు చెప్పిండు అనే విషయం అంట, కానీ దీని గురించి ఎందుకు 30%గా ఇస్తున్నామని కేబినెట్ మంత్రులు మీ మీద ఫుల్గా శబాష్ అన్న వాళ్ళు లేరు కదా, చాలా మంది తేడాగానే ఉన్నారు కదా. మీ మీద తేడాగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అన్నట్టు కదంట. 100% యాక్సెప్టెన్స్తో ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు జాగ్రత్తగా సైడ్ పాపిడి దువ్వి నూనె రాసిన కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళందరినీ మర్చిపోతే ఏం చేయాలి? మీరు గూగుల్ యుగంలో ఉన్న ఒక బటన్ నొక్కితే వెనక్కి వెళ్ళి ముందుకు వస్తూ ఉంటాం అందరం. కొండ సూర్య గారు అలిగి ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు, నాకు సహాయ సహకారాలు అందించలేదని ఏమో. ముఖ్యమంత్రితో పాటు అందరికీ తల ఎంత వెళ్ళాల్సిందే కదా. మరి వెళ్ళకుండా లేదా లీడర్ సినిమా ఒకసారి సీడీ పెట్టి చూపించు, 20% తీసుకోవట్లేదు, ఇలాంటి వాటిలో బాగా కెడుతుంది, నాకు 30-40% వస్తేనే కానీ నేను చేయను అన్నోళ్ళే ఉంటారు. ఆగం చేస్తున్నారు తెలంగాణ. 1-2 కోట్లు కిటకిటకిటకిటలు ఆడిపోతున్నారు ఇప్పుడు. నీకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు తెలుసా? ఇలా దరిద్రం తగలేయని అసలు ఎప్పుడైనా సరే ఒక మినిస్టర్ ప్రొఫైల్ ఎలా ఉండేదో అంత గత చరిత్ర గత వైభవం తెలిసిన వీళ్ళు కావాలంటే సాయంత్రం జానారెడ్డి గారిని ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి. ఒక మినిస్టర్ దర్పంటారు నిజంగా ఈ ఐడియా. ఇందాక మీరు చంద్రబాబు నాయుడు గారు పేరు తీసుకొచ్చారు కదా, నిజంగా ఇలాంటి ఐడియాస్ అన్ని ఆయన ఇచ్చింటుంటారు. ఇప్పుడు అనిపించుకుందా గురు శిష్యుల బంధం అని పక్క? ఇప్పుడు ఇది నాదే అని ఎలాగో ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి ఆయన లేనప్పుడు మన సంగతి మనం చూసుకుంటే ఇంకేటి క్లెయిమ్ చేస్తాడు అనుకోవడానికి. ఏది అడిగినా చంద్రబాబు గారు ఇది నాదే అంటున్నారు కదా, ఇక్కడ ఏం లేదు సార్ అంతా మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు చెప్తే సరిపోద్ది కదా దానికి. ఏదో పెద్ద కుట్రకు తెరలేపారు. కానీ ఇక్కడ తెలంగాణ సామాజిక వర్గం తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. చూస్తూ గుడ్డుగుర్రాన్ని కొలుతున్నట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఎవడ పట్టణాలు చేస్తే ఇక్కడ పాలసీ తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా మూసుకొని చేసేది ఏముంది, ఆపేది ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు ఆ ఉద్యమం చేసేటోళ్ళు? పోరాటాల గడ్డ ఇది. కేసీఆర్ గారు ఒకసారి నిద్ర లేచారంటే ఏటో వద్దో తెలుస్తుంది వాళ్ళకి. ఎంతసేపు ఆయన నిద్ర లేడు. చూస్తూ తెలంగాణ ఆస్తులు నీళ్లు నువ్వులు పోసి ఎవడపడితే దారాదత్తం చేసుకుంటాను కదా ఈ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. ఇలా కబంధ హస్తాల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని విముక్తి చేసిన మానవుడైన. లేకపోతే మళ్ళీ అదే పని చేస్తామంటే ఇప్పుడు దానికి ఉద్యమాలు దేనికి, ఇప్పుడు దానికి రాష్ట్రం సాధించుకోవడం ఏంటి, ఎవరి స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడం అంటే. ఆంధ్ర ప్రభుత్వం మీద బాణాన్ని ఎక్కుపెట్టడం రాకపోతే ఒక రీజనల్ పార్టీ ఎక్కుపెట్టి రాష్ట్రం సాధించుకున్నాడు 2 ఎంపీలతో. దేనికి మీరు ఉత్సవ విగ్రహాలు ఇక్కడ బీజేపీ వాళ్ళని గెలిపించారు దేనికి? ఎవరికి ఉపయోగం? ఇల్లు 8 మంది ఉంటే ఏం ఉపయోగం అంటారా? 8 మందితో ఉన్నారు, ఏం ఉపయోగం? లిఫ్ట్ ఓపెన్ చేయడానికి మా కిషన్ రెడ్డి అన్న బండి సంజయ్ అంటే ఇక్కడ లేఖలు లేదా ప్రేమ లేఖలు రాసినట్టు రాస్తండి వీళ్ళకి, రేవంత్ రెడ్డికి వాళ్ళకి. దేనికి అది? నెక్స్ట్ అధికారంలోకి వస్తామంటారు ఎవరు? బీజేపీ. ఇంకంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు ఇక్కడ. దేనికి? అలా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లప్పుడు కారు బండికి బండి గుండు ఇస్తానందుక మన గుండు బద్దలు కొట్టించుకోవడం. దెన్ ఇదేమో ఇట్లా ఉంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నది 24%, అది 17%కు దిగింది ఇప్పుడు. అయినా ఇప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారంటే మేము పార్టీ పరంగా కట్టుబడి ఉన్నామని అంటారు. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో పార్టీ డిక్లరేషన్ ఏంటి? దీనికన్నా బీహార్ డిక్లరేషన్ ఏంటో కాంగ్రెస్ ముసలాలను అడగమని అంటారు. సరే బీహార్లో ప్రాణాలకు తెగించి చెప్పారు కదా, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎందుకు మీరు బీసీల మీద ఢిల్లీకి వెళ్ళి ప్రయాణం చేసి ధర్నా చేశారు? వెరీ గుడ్, శబాస్. రాహుల్ గాంధీ వచ్చిందా, ప్రియాంక గాంధీ వచ్చిందా? ఏది ఎవరికి చెప్తారు ఈ పెట్టకథలు? ఇవన్నీ నాకు అనవసరం.
పార్టీ గుర్తు ఎలాగో లేదు కాబట్టి మీరు ఎలాగో క్లెయిమ్ చేసుకుంటారు కదా గెలిచిన తర్వాత. మా పార్టీ సింపథైజర్స్గా ఉన్న వాళ్ళు ఈసారి 100% బీసీ వాళ్ళకి ఇస్తామని చెప్పి నిలబెట్టుకో. ఎలాగో రిజర్వేట్ సర్పంచ్లు ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు సర్పంచులు నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో మీకు ఏంటి సంబంధం? మిగిలినవన్నీ మేము బీసీలే, మా పరంగా ఎవరు నామినేషన్ వేసినా బీసీ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అని కాంగ్రెస్ స్లోగన్ ఏమన్నా? జనరల్ సీట్లలో కూడా లేకపోతే జనరల్ సీట్లు బీసీ వాడికి నిలబడిన తప్ప మీరు నిలబడండి మేము సపోర్ట్ చేస్తామా చెప్పాను. వీళ్ళు బయటికి చెప్పాలి. వీళ్ళు ప్రవచనాలు బీజేపీ వాళ్ళు ఉంటారు కదా, మా హిందూ బ్రాండ్ అంబాసిడర్స్. ఆంధ్రప్రదేశ్లో ఆవులకి ఏం జరిగిన వీళ్ళకి సంబంధం ఉండదు, గమనించావా? అందులో ఒక మా పోరాట యోధుడు రాజాసింగ్ ఒక్కడికే నెత్తికెత్తుకుంటాడు ఏమైనా హిందువులు అంటే, మిగిలిన వాళ్ళందరూ బెచ్చాటాడుకునే బ్యాచే. సో వీళ్ళు మాట్లాడమన్నా సరే మా బీసీ ప్రధానమంత్రిని చెప్తారు కదా, మా పార్టీ బీసీ మొత్తం 100 సీట్లు మొత్తం 12,768 సీట్లు మొత్తం బీసీలే. నిలబడండి మీరు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కాకుండా. ఆ సింపథైజ్ బీసీ సింపథైజర్స్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పమను, బీఆర్ఎస్ని కూడా చెప్పమను. సరే వీళ్ళకి సంబంధం లేదు కదా ఎవరికినో. ఇవన్నీ నాకు అనవసరం. రేపు 12వ తారీఖు రేపు కోర్టు ఏమైనా డిక్ట్ ఇస్తుందో చూడు. ఈ ఎలక్షన్ కమిషన్ నేను పెట్టినా అని గాబరా పడిపోవడం బాగా చూసాం గతంలో కూడా. ఒక స్టిపులేటివ్ టైం ఉంటుంది, నామినేషన్ వేయడానికో లేదా దీనికో. ఇవాళ నుంచి ఎలక్షన్ కూడా వచ్చేసిందట. అంటే వీళ్ళు ఏ పని చేయకుండా ఉండడానికి ఉదాహరణకి ఇప్పుడు ఈ 6 బుల్లెట్లు ఏదో డెలివరబుల్ ఉండుంటుంది, పీక మీద ఇలా కత్తి పెట్టేసరికల్లా ఎలక్షన్ కోడ్ తెచ్చేస్తే మా అమ్మ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తూచి మొదటిదాకా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అని ఆవేశపడిందంతా ఆవేశాన్ని భ్రష్టుపాలు చేశారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎలక్షనే, రోజు ఎలక్షనే. నోటిఫికేషన్ ఇచ్చేస్తూ ఉండండి. ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఆడిందాట పాడింది పాట కార్యక్రమమే కదా. కోర్టు నియమాలతో మీకు సంబంధం లే, ఎలక్షన్ ప్రొసీజర్ వీళ్ళకి నచ్చినట్టు ఇవాళ మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి కానిచ్చింది అంతే. అంటే లేడీకి లేచిందే ప్రయాణం సామెత ఉంటుంది చూడు, అలాగే ఉంది వీళ్ళ పరిస్థితి.